access control CDSU. Why do we need access control CDSU? మనం ఇప్పుడు సింపుల్ ABAP report మనం క్రియేట్ చేసిన there will be authorization checks done on the initial loading itself. So మనం not to allow unauthorized people to execute those particular reports. It can be enhancement report or it can be a pure report, whatever it is. So ఒక పర్సన్ ఒక ప్లాంట్కి రెస్పాన్సిబుల్, అనదర్ ప్లాంట్స్ రెస్పాన్సిబుల్ కాదు, అనదర్ ప్లాంట్స్ యాక్సెస్ చేయకూడదు అలా అనుకున్నప్పుడు అప్పుడు మనం ఆ ప్లాంట్ రిలవెంట్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ని మనం రిస్ట్రిక్ట్ చేస్తాం అనమాట. సో we need a right authorization object with right activity code, whether he can create or change or delete. సో ఈ ఆప్షన్స్, ఈ ఆపరేషన్స్ ఏదైతే సూటబుల్లో యూజర్కి వాటిని మాత్రమే మనం ఎనేబుల్ చేస్తాం. సో సిమిలర్లీ ఇప్పుడు మనం కంప్లీట్ ఫ్రేమ్వర్కే చేంజ్ అయ్యాం. సో ABAP ఫ్రేమ్వర్క్ నుంచి సిడిఎస్ మోడలింగ్ ఆర్ సిడిఎస్ ఫ్రేమ్వర్క్లోకి వచ్చాం. సో ఇలా వచ్చినప్పుడు దే షుడ్ బి ఎ మెకానిజం వేర్ we can use the authorization checks of the user but related to any authorization object that is in the ABAP system. సో ఈ అప్రోచ్లో మనం ఆ మోడలింగ్లో యాక్సెస్ కంట్రోల్ సిడిఎస్యు అనే వ్యూస్ అనేవి ఇంట్రడ్యూస్ చేసినారు అనమాట. ఆ యాక్సెస్ కంట్రోల్ సిడిఎస్యూస్ మనం ఏ లెవెల్ ఆఫ్ సిడిఎస్యూలో అన్నా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో it can be at the basic CDSU level, or it can be at composite CDSU level, or it can be on the consumption CDSU level. So wherever. కానీ కీ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఈ సిడిఎస్యుని బేస్ చేసుకొని ఈ సిడిఎస్యుని క్రియేట్ చేస్తున్నాను. సో బేసిక్ సిడిఎస్యుని బేస్ చేసుకుని డేటా సోర్స్గా యూస్ చేసుకొని నేను కన్జంప్షన్ సిడిఎస్యుని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ కేసులో if I have a access control CDSU, access control created for this basic CDSU, if I'm using that CDSU in the consumption CDSU, then access control of basic CDSU will not work in this case. ఎందుకంటే ఇది డైరెక్ట్గా కన్జ్యూమర్ యూజ్ చేయట్లేదు. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద సిడిఎస్ లేయర్ విచ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై అనదర్ సిడిఎస్యు. సో ఈ కేసులో ఏమవుతుందంటే all the access controls implemented on the underlying CDSUs will be ignored. Only the top layer, whatever is being used by the consumer, that CDSU, if this has its own access control, then ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అంతేగాని ఇది ఇన్ఫ్లుయెన్స్ కాదు. అదే మనం ఒక ABAP ప్రోగ్రామ్, కన్జ్యూమర్ అంటే ఐఎమ్ రెఫరింగ్ టు మల్టిపుల్ థింగ్స్. ఇట్ కెన్ బి ABAP program, or it can be OData service, or it can be a Fiori application. Fiori application అంటే effectively it will be through OData service only, or BIBW, whatever, they all consumers అన్నమాట. సో ఇప్పుడు ఆ కన్జ్యూమర్స్ ఎవరైతే whoever the consumer it is, never mind, the CDSU wherever it is being used, if it has access controls, then it has to be directly used. It should not be covered or wrapped up with any other CDSU on top of it. So then the access controls of underlying CDSU will be ignored. సో ఇప్పుడు దీనికి ఈ మెటీరియల్స్కి మనం ఒక యాక్సెస్ కంట్రోల్ మనం క్రియేట్ చేద్దాం. సో డోంట్ ఫర్గెట్, యాక్సెస్ కంట్రోల్ షుడ్ బి సేమ్ యాజ్ ద సిడిఎస్యు. సో ఈ సిడిఎస్యు ఈ నేమ్ ఏదైతే ఉంటుందో అదే మనకు యాక్సెస్ కంట్రోల్ ఉండాలన్నమాట. అండ్ ఫస్ట్ టు ప్రూవ్ దాట్ మనం ఏం చేద్దామంటే ఈ ZTH మెటీరియల్స్ ఉంది కదా, దీనికి మనం యాక్సెస్ కంట్రోల్ క్రియేట్ చేద్దాం. తర్వాత ZTHC మెటీరియల్స్ మనం యాక్సెస్ కంట్రోల్ క్రియేట్ చేద్దాం. సో దాట్ యూ విల్ గెట్ క్లియర్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు నేను బేసిక్ సిడిఎస్యుకి వెళ్తున్నాను. బేసిక్ సిడిఎస్యుకి వెళ్ళి బేసిక్ సిడిఎస్యుకి నేను యాక్సెస్ కంట్రోల్ క్రియేట్ చేస్తాను. సో యూ కెన్ క్రియేట్, యాజ్ వీ నో, ఇన్ మల్టిపుల్ వేస్. You can right click on the system and you can choose new, and you can go ahead choosing the other object, and you can choose from the list. Okay, or wherever, if you want to create under the package level also, you can use this, or the menu options will change where according to where you are choosing to create. Right click. సో ఇప్పుడు డేటా డెఫినేషన్ మీద క్లిక్ చేశారు అనుకోండి, డేటా డెఫినేషన్ ఫోల్డర్ మీద ఇక్కడ న్యూ డెఫినేషన్ అని డైరెక్ట్గా వస్తుంది. బట్ we don't want this new definition right now. సో ఈజియెస్ట్ వే ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే యాక్సెస్ కంట్రోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ సిడిఎస్యు మీద రైట్ క్లిక్ ఇచ్చారు అంటే you'll get the right option immediately. So this is the fastest way to create access control. ఇప్పుడు చూసారంటే we can create new access control.
ఇలా కాకుండా మీరు డైరెక్ట్‌గా ఈ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి. ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి చూస్ అదర్ రిపోజిటరీ ఆబ్జెక్ట్ ఇక్కడ కోర్ డేటా సర్వీసెస్ అని టైప్ చేయాలి. కోర్ డేటా సర్వీసెస్ అని టైప్ చేశారంటే నౌ విల్ గెట్ ద ఎంటైర్ లిస్ట్ అనమాట. సో నౌ వీ కెన్ సీ యాక్సెస్ కంట్రోల్. సో ఈ యాక్సెస్ కంట్రోల్ చూస్ చేసుకుంటే మళ్ళీ ఆ సీరియస్‌యూ నేమ్ మనం కాపీ చేసుకోవాలనమాట. ఓకే. సో వాట్ ఐ డూ ఈస్ దిస్ ఈస్ వాట్ ఐ ఫౌండ్ ఈజీ. సో థాట్ ఐ డోంట్ నీడ్ టు worry much. So if చూసారా? So it directly selects the CDSU that we need. We need to implement access control. సో ఇప్పుడు నేను యాక్సెస్ కంట్రోల్ నేమ్ కూడా సేమ్ ఇస్తాను. సో ఇన్ దిస్ కేస్ దిస్ ఈస్ నాట్ ఎ డూప్లికేట్ ఆబ్జెక్ట్ బికాస్ ద ఆబ్జెక్ట్ టైప్ ఈస్ డిఫరెంట్. సో మనం జనరల్‌గా ఇలా థింక్ చేస్తూ ఉంటాం కదా! సో ఆబ్జెక్ట్ రిపోజిటరీలో ABAP ఆబ్జెక్ట్ రిపోజిటరీలో సో ఇఫ్ వి ఫైండ్ ఎనీథింగ్ దట్ ఈస్ డూప్లికేట్. ఇక్కడ మనం సీరియస్‌యూని క్రియేట్ చేస్తున్నాం కదా! ఇది డూప్లికేట్ అవుతది కదా! అంటే బట్ ద సీరియస్‌యూ టైప్ ఈస్ డిఫరెంట్. సో మనం డేటా ఎలిమెంట్, డొమైన్ 2 సేమ్ నేమ్స్‌తో క్రియేట్ చేస్తాం. బట్ ద ఆబ్జెక్ట్ టైప్స్ ఆర్ డిఫరెంట్. ఇస్n't it? So it's same. So now I'll say సో ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ అనకుండా సో మన యాక్సెస్ కంట్రోల్ ఆన్ వాట్ బేసిస్ వీఆర్ రెస్ట్రిక్టింగ్ దిస్ వన్. సో మనం ఇక్కడ ప్లాంట్ అన్నా పెట్టచ్చు, లేదు మెటీరియల్ టైప్ అన్నా పెట్టచ్చు. యాక్సెస్ కంట్రోల్ బేస్డ్ ఆన్ ప్లాంట్ ఆర్ మెటీరియల్ టైప్. సో నెక్స్ట్ సో ఇప్పుడు ఇక్కడ మనకు ఆ యాక్సెస్ కంట్రోల్ టెంప్లేట్ అడుగుతుంది అనమాట. సో విచ్ కైండ్ ఆఫ్ యాక్సెస్ కంట్రోల్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఫర్ దిస్ వన్. సో నౌ ఇప్పుడు ఇక్కడ మనకు డిఫరెంట్ టెంప్లేట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనం కొన్నిసార్లు ఈవెన్ ABAP ప్రోగ్రామ్‌లో మనం థింక్ చేస్తే కూడా ABAP ప్రోగ్రామ్‌కి మనం కొన్నిసార్లు ఫంక్షన్ మాడ్యూల్ యూజ్ చేస్తాం. కొన్నిసార్లు PFCG ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. కొన్నిసార్లు లిస్ట్ ఆఫ్ ప్లాంట్స్ మొత్తం ప్లాంట్స్ అన్నీ తెచ్చుకొని దానిలో అకార్డింగ్ టు యాక్సెస్ యాక్టివిటీ కోడ్. సో అవన్నీ మనం డిఫరెంట్ ఆథరైజేషన్ చెక్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇక్కడ కూడా వి డూ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్, ద ఆథరైజేషన్ టెక్నిక్స్ దట్ వీ కెన్ యూజ్. సో ఇప్పుడు ఇక్కడ డిఫైన్ రోల్ విత్ సింపుల్ కండిషన్స్. సో ఇక్కడ మనకు ఈ టెంప్లేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అకార్డింగ్ టు మన CDSU వీఆర్ ఫెమిలియర్ విత్ దట్ నౌ. సో మనం ఇక్కడ చూస్ చేసుకున్న టెంప్లేట్‌ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ టెంప్లేట్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ఇట్ ఎక్స్పెక్టింగ్ అనేది మనకి ఇక్కడ ఉంటదనమాట. సో అకార్డింగ్లీ వీ కెన్ చూస్ ఇట్. సో ఈ టెంప్లేట్స్ కావాలంటే మనం మాడిఫై చేసుకోవచ్చు. సో ఐ విల్ టేక్ యూ త్రూ హౌ వీ కెన్ యాడ్ ఆర్ మాడిఫై ద టెంప్లేట్స్ ఆఫ్టర్ దిస్. సో ఇక్కడ చూసారంటే CDSUలో ఎలిమెంట్ అడుగుతుందన్నమాట. సో ఈ ఎలిమెంట్ ఈస్ నథింగ్ బట్ ఎంటిటీ ఎలిమెంట్ 1. సో ఇట్స్ వన్ ఫీల్డ్ అనమాట. సో వీఆర్ familiar with this entity scope or element scope or view scope. So entity or element both are same. Okay, view scope is anything above the CDSU these flower braces. So that is view scope, and if anything within this flower braces, then that is the entity element scope. సో ఈ ఎంటిటీలో మనం ఎలిమెంట్ మీన్స్ ఇట్స్ హియర్ ఇట్ ఈస్ స్పెసిఫికలీ రెఫరింగ్ టు వన్ పర్టికులర్ ఫీల్డ్ అనమాట. ఆ ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయితే మనం చెక్ చేయాలనుకుంటున్నాము, ఆథరైజేషన్ చెక్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము. ఇన్ అవర్ కేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెటీరియల్ టైప్. ఇన్ దిస్ ప్లేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెటీరియల్ టైప్ plant, and the another field that we are trying to implement is material type. But these two are different fields. So ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే this is simply going to be in accordance with authorization object. సో మనకు ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ ఏదైతే మనం యూజ్ చేయాలనుకుంటామో దానిలో ఉన్న లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్, వాట్ ఎవర్ ద ఫీల్డ్స్ దట్ వి వాంటెడ్ టు చెక్ ద ఆథరైజేషన్, ఆ ఫీల్డ్స్ ని బేస్ చేసుకొని మనకు అక్కడ లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో లెట్ మీ గో హియర్ టు లుక్ ఎట్ ద ఆథరైజేషన్ ఆబ్జెక్ట్. దీస్ డేస్ ఇది కొంచెం స్లోగా ఉన్నట్టుంది సిస్టమ్. సో ఆథరైజేషన్ ఆబ్జెక్ట్లో కొన్ని ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్లో మోర్ ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్లో లెస్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. బట్ ఈచ్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ యాక్టివిటీ కోడ్. Activity code 01, 02, 03. We are familiar with this activity code. 01 means create, where we treat that as having a full access, and 02 change access, and 03 that is where we say that it is a restricted access or display only access. So alaga plant
ప్లాంట్ ఇప్పుడు మనం చూసేది ప్లాంట్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్. ఈ ప్లాంట్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్‌కి మనం ఏ ప్లాంట్ అనేది మనం చెప్పాలి గదా! ఏ ప్లాంట్ అనేది మనం చెప్తే అగైన్స్ట్ దట్ ప్లాంట్ ద ఆథరైజేషన్ చెక్స్ విల్ బి డన్. సో, ఇట్ విల్ పిక్ అప్ ద ప్లాంట్స్ దట్ యూజర్ ఈస్ ఆథరైజ్డ్ ఫ్రమ్ ద రోల్. అక్కడ స్టార్ ఉందనుకోండి. సో, రోల్‌లో స్టార్ ఉంది అంటే ద యూజర్ ఈస్ అలౌడ్ టు వ్యూ ఆల్ ద ప్లాంట్స్ డేటా. So like that, it just considers and it validates the authorization against that. So ఇప్పుడు ఇక్కడ చూసారంటే this authorization object specifically has two fields, works and activity. So ఈ works is the one which we get from the CDSU. సో మన CDSU ప్రొజెక్షన్ లో మనకు ప్లాంట్ అనేది ఇక్కడ నుంచి వచ్చి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ప్లాంట్ డైరెక్ట్ గా యాడ్ చేయలేదు, ఈ ప్లాంట్ ని అసోసియేషన్ గా మనం తీసుకున్నాం అనమాట. సో దీనికి ఈ ప్లాంట్స్‌ని తీసుకున్నప్పుడు మనం యాక్సెస్ కంట్రోల్ క్రియేట్ చేస్తున్నాము అంటే దట్ ఫీల్డ్ మస్ట్ బి అవైలబుల్ స్ట్రెయిట్ అవే ఇన్ ద ప్రొజెక్షన్ అనమాట. ప్రొజెక్షన్ మీన్స్ ఇన్ ద ఎంటిటీ దట్ ఫీల్డ్ షుడ్ బి ఎగ్జిస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ప్లాంట్ అనేది మనకి ఇక్కడ లేదు. రైట్? సో ఈ ప్లాంట్ లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ప్లాంట్‌ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇఫ్ వి ఆర్ చెకింగ్ అగైన్స్ట్ ప్లాంట్. ఇంకొకటి ఏముంది, మెటీరియల్ టైప్ ఉంది. సో మెటీరియల్ టైప్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ కోసం నేను దాన్ని యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మెటీరియల్ టైప్‌కి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ప్లాంట్‌కి ప్లాంట్‌కి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సి మెటీరియల్స్‌లో ఇక్కడ ప్లాంట్ యాడ్ చేశాను అనుకుంటా. లేదా? ఓకే. దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనం ఈ ప్లాంట్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే లెట్స్ యాడ్, ఇట్ ఈస్ ఎనీవే అవర్ కస్టమ్ CDSU. వి విల్ యాడ్ ద ప్లాంట్ హియర్. సో అండర్‌స్కోర్ ప్లాంట్. కమ్ ఆన్. సో అండర్‌స్కోర్ ప్లాంట్స్ డాట్ వర్క్స్ లేదు ప్లాంట్. మనం దాన్ని ఆల్రెడీ రీనేమ్ చేసినట్టున్నాం ఆ CDSUలో. ZTH_C_ మెటీరియల్ ప్లాంట్. సో ప్లాంట్స్ డాట్ plant. Yeah. So now we have plant in our CDSU. సో ఇది జస్ట్ వార్నింగ్ వస్తది. ఎందుకంటే ఇది 0 to స్టార్ కార్డినాలిటీ కాబట్టి ఇట్ విల్ చేంజ్ ద కార్డినాలిటీ. ఇక్కడ మీకు మల్టిపుల్ రోస్ వస్తాయని వార్నింగ్ ఇస్తది. బట్ దట్స్ ఫైన్. సో వి నో దట్. సో ఫర్ ఏ సింగిల్ మెటీరియల్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు మల్టిపుల్ ప్లాంట్స్ అని. సో దట్స్ వై వి హావ్ గివెన్ ద కార్డినాలిటీ 0 to స్టార్. సో ఇలా ప్లాంట్ మనం యాడ్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే బేసిక్‌గా దిస్ ప్లాంట్ మస్ట్ బి ఇన్ ద కీ లిస్ట్. సో మనం దీన్ని బేస్ చేసుకొని మనం UI5 అప్లికేషన్ జనరేట్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు UI5 అప్లికేషన్‌లో ఏమవుతదంటే డూప్లికేట్ రోస్ ఫైండ్ ఔట్ అవుతాయి. అది ఫ్రేమ్‌వర్క్ ఐడెంటిఫై చేయలేనిది. సో దిస్ వెన్ యూ వర్క్ ఆన్ దిస్ ప్రాక్టికల్లీ CDS బేస్డ్ ఆర్ ఫియరీ ఎలిమెంట్స్, అప్పుడు మీకు డూప్లికేట్ రోస్ వస్తూ ఉంటాయి. మీరు ఫైండ్ ఔట్ చేయలేరు. సో మీకు ఇక్కడికొస్తే ఏమో CDSUలోకొస్తే ఏమో CDSUలో అన్ని యూనికే ఉంటాయి. బట్ ఫియరీ అప్లికేషన్‌లోకెళ్తే మీకు డూప్లికేట్ రోస్ వస్తా ఉంటాయి. అది ఎందుకు అంటే దట్ ఈస్ బికాస్ దేర్ ఈస్ నో ప్రాపర్ కీ డెఫినిషన్ ఇన్ ద CDSU. సో మనకు ఎళ్ళేటప్పుడు ఓడేటా లేయర్ ఎలా ఐడెంటిఫై చేస్తదంటే మీరు ఏదైతే కీ డిఫైన్ చేసినారో దట్ కీ ఫీల్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఓడేటా లేయర్. SADL లేయర్ దాన్ని బేస్ చేసుకొని మనకు డేటాని బయటికి ఎక్స్‌పోజ్ చేస్తదనమాట. అక్కడ మీకు ప్రాపర్ కీ డెఫినిషన్ లేదనుకోండి, ఇట్ ట్రీట్స్ ద ఫస్ట్ కీ ఫీల్డ్, ఫస్ట్ రో ఇన్ దట్ పర్టిక్యులర్ కీ ఫీల్డ్, and then it repeats the rest of the information to the remaining rows. If you have 10 rows, first row will be repeated continuously for 10 times. So like this, the data will be appearing on your Fiori application. సో అందుకోసం మనం కీ ఫీల్డ్స్ అనేవి మనం కేర్ఫుల్‌గా డిఫైన్ చేసుకోవాలనమాట. సో లెట్ మీ టేక్ దిస్ వన్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద కీ ఫీల్డ్స్ లిస్ట్. అండ్ దిస్ కీ ఫీల్డ్స్ ఎప్పుడు టాప్‌లోనే ఉండాలనమాట. సో దే షుడ్ నాట్ బి ఎనీవేర్. సో మీకు ఇమ్మీడియేట్‌గా ఆపేస్తుంది. సో కీ ఫీల్డ్స్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ గ్యాప్, నాన్ కీ ఫీల్డ్స్ ఇన్ బిట్వీన్ ద కీ ఫీల్డ్స్. సో ఆల్ ద కీ ఫీల్డ్స్ షుడ్ బి ఆన్ ద టాప్ అండ్ దే షుడ్ బి ఇన్ ఏ సీక్వెన్స్ అనమాట. సో నౌ ఇప్పుడు మనం మన కీ ఫీల్డ్‌ని యాడ్ చేసుకున్నాం. ప్లాంట్‌ని యాడ్ చేసుకున్నాం. సో బేస్డ్ ఆన్ దిస్ we are going to implement our access control అనమాట. సో అక్కడ ప్లాంట్ యాడ్ చేసాం కదా. సో లెట్స్ యాడ్ ప్లాంట్ హియర్ యాజ్ వెల్. సో నెక్స్ట్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ కీ ఫీల్డ్స్ మీద. సో ద కీ ఫీల్డ్స్ విదిన్ ద CDS లేయర్స్, మీకు ఒకవేళ బేసిక్ CDSUలో డిఫరెంట్ కీ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ కీ ఫీల్డ్స్ ఇన్ యువర్ టాప్ లేయర్.
సో బేస్ CDSUలో మీకు మీరు ప్లాంట్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో వీ కెన్ ఇగ్నోర్ దాట్ అండ్ వీ కెన్ రీఇన్వెంట్ ఆర్ change our key fields in the consumption layer. So that is accepted, that is fine. So you don't see any error as well according to your requirement. For example, ఇప్పుడు నాకు ఈ కన్జంప్షన్ లేయర్లో నాకు ఓన్లీ మెటీరియల్ టైప్ కావాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కేసులో నేను కీ ఫీల్డ్ మెటీరియల్ పెడతాను అంతే. సో మెటీరియల్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దట్ మెటీరియల్, ఐ యూజ్ సెలెక్ట్ డిస్టింక్ట్ అంటాను. ఇట్స్ మ్యాటర్ డన్. సో డిస్టింక్ట్ పెట్టినప్పుడు మెటీరియల్ టైప్ వస్తాయి. సో మనం ఎప్పుడు బేసిక్ CDSUని బేస్ చేసుకొని ఓకే దాంట్లో అన్ని కీ ఫీల్డ్స్ ఉన్నాయి, నాకు ఇక్కడ ఇన్ని కీ ఫీల్డ్సే ఖచ్చితంగా ఈ కీ ఫీల్డ్స్ కావాలి అనుకుంటే కావాలా అనే క్వశ్చన్ వస్తే ఇట్స్ నాట్. సో నెసెసరీలీ నాట్. సో అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్ యూ విల్ మోడల్ యువర్ CDSUs. You will define your own key fields. It is not at all mandatory to have the same number of key fields from the basic layer to consumption layer or basic layer to the top layers. And same vice versa applies for the database tables as well. సో ఇప్పుడు ఇక్కడ మనం డేటాబేస్ టేబుల్ విల్ బి ద అల్టిమేట్ డేటా సోర్స్ ఫర్ ఎనీ CDSU. సో మీరు ఎన్ని చైన్లు మీరు 100 CDSUలు బిల్డ్ చేసినా the bottom layer should be bringing data from database table. Okay, ఆ database table లో మీకు 10 key fields ఉన్నాయనుకోండి, so you need not to bring all those 10 key fields into your CDSU. You can cut down the number of key fields and you can bring whatever the data you want, and you can make your uniqueness criteria and you can put your own key fields. So it is not going to impact anything. So మీకు ఎక్కడన్నా డూప్లికేట్ వస్తుంది, అప్లికేషన్లో డూప్లికేట్ వస్తుంది, అలాంటి ఇష్యూ ఎక్కడైనా చూసారంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద కీ ఫీల్డ్స్ దట్ యూ డిఫైన్డ్ ఇన్ యువర్ CDSU. సో దట్ ఈస్ మస్ట్. సో ఇప్పుడు నేను ప్లాంట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కస్టమ్ అని వచ్చింది. సో ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ రిసైడింగ్. ప్లాంట్ okay, custom entity ZTHI materials. Okay, that's fine. సో ఇప్పుడు నాకు ప్లాంట్ యాడ్ చేశాను. సో కన్జంప్షన్ లేయర్లో కూడా నేను ప్లాంట్ యాడ్ చేశాను అనమాట. సో నౌ we are going to implement the access control for basic CDSU. So let's go here, new access control. Let's put the same name here, AC plant or material type. That's fine. Choose the transport. Okay. సో ఇది మనం కేర్ఫుల్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను విత్ PFCG ఆస్పెక్ట్, సో ఇప్పుడు ఇక్కడ PFCG రోల్ని బేస్ చేసుకొని, ఐ మీన్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి సో నేను PFCG ఆస్పెక్ట్ని తీసుకున్నాను అనమాట. PFCG మనం చూస్ చేసుకునేది ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ కదా, ఇక్కడ PFCG ఎందుకు ఉంది అలా అనుకుంటే ఆబ్వియస్లీ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ అనేవి కంట్రోల్డ్ బై PFCG. సో PFCG రోల్, ఆ రోల్లో ఈ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ వాల్యూస్ అన్ని రోల్లో ఉంటాయి కాబట్టి దీన్ని రోల్ విత్ PFCG ఆస్పెక్ట్ అన్నారు అనమాట. సో ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ కెన్ చేంజ్ ద టైటిల్ యాజ్ వెల్. ఐల్ షో యూ హౌ టు డూ దట్. ఓకే, సో ఇవన్నీ ప్రీ డెలివర్డ్ అనమాట. వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ విత్ దీస్ టెంప్లెట్స్. సో మనం మార్చుకోవాలంటే మనం మార్చుకోవచ్చు అనమాట. సో నౌ ఇప్పుడు సింపుల్ కండిషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు సింపుల్ కండిషన్స్ చూస్తే ఇక్కడ మనం హార్డ్ కోడెడ్ వాల్యూతో కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. వీ హ్యావ్ దట్ ఫీజిబిలిటీ. సో దట్స్ వై ఐ హ్యావ్ యాడెడ్ ద మెటీరియల్ టైప్. వీ కెన్ just explore that one as well. So let's finish this one. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ ఎలా పనిచేస్తుంది? ఓకే, యాక్సెస్ కంట్రోల్ యాడ్ చేస్తున్నాం, ఆ CDSUకి యాక్సెస్ కంట్రోల్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు కన్స్యూమర్ ఆ CDSUని యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హౌ ఇట్ వర్క్స్? సో the framework, whenever we create access control and activate it, it stores a pointer to the access control for that CDSU. So whenever that CDSU has been accessed by any other consumers like a web program or OData service, etc., or BIBW, then immediately the framework identifies that there is an access control. You're not supposed to give the data, so there is an access control. Let's execute that access control according to the data you have, then expose the data. So all the rows may not be gone to the consumer. సో ఈవెన్ మీరు CDS లేయర్లో ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా, లేదు SAP గేట్వే క్లయింట్లో ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా, ఇఫ్ ఇట్ ఈస్ అన్ OData సర్వీస్, ఇట్ విల్ filter out the data if you don't have access. So almost each and every CDSU that has been delivered by SAP, they all have implemented with access controls.
సో అది మనకు యాక్సెస్ కంట్రోల్ వద్దు అనుకుంటే, సో హౌ డు ఐ ఇగ్నోర్ దట్ యాక్సెస్ కంట్రోల్? అలా వద్దు అనుకుంటే దెన్ వి డూ హ్యావ్ కపుల్ ఆఫ్ అనోటేషన్స్ దట్ వీ నీడ్ టు టేక్ కేర్. అండ్ స్టాండర్డ్ సిడిఎస్యూస్లో మనం ఆథరైజేషన్ ఇగ్నోర్ చేయాలంటే ద ఓన్లీ వే ఈస్ టు క్రియేట్ ఎ కాపీ ఆఫ్ దట్. దాన్ని యూస్ చేసుకొని మనం ఇంకొకటి క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ సిడిఎస్యూని క్రియేట్ చేసుకొని దాన్ని మనం యూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వేర్ ద అండర్లయింగ్ ఆ స్టాండర్డ్ సిడిఎస్యూ అనేది అండర్లయింగ్కి వెళ్ళిపోతుంది. అండర్లయింగ్ సిడిఎస్యూ బేస్ సిడిఎస్యూ కింద వెళ్ళిపోతుంది. అప్పుడు ఇఫ్ యూ కాల్ ద టాప్ లేయర్ సిడిఎస్యూ విచ్ ఈస్ యువర్ కస్టమ్ సిడిఎస్యూ, ఆ కస్టమ్ సిడిఎస్యూలో యాక్సెస్ కంట్రోల్ లేదు కాబట్టి ఆల్ ద యాక్సెస్ కంట్రోల్స్ ఇన్ ద అండర్లయింగ్ లేయర్ దే ఆర్ ఇగ్నోర్డ్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మెటీరియల్స్ మనం ఇక్కడ ఎంటిటీ ఎలిమెంట్ 1 వచ్చింది. సో ఇక్కడ ఎంటిటీ ఎలిమెంట్ 1 మనదేంటి, మనం ఇక్కడ ప్లాంట్ ఇవ్వాలి. సో ఇక్కడ సిడిఎస్ వ్యూలో ఉన్నది మనకు ప్లాంట్. సో ప్లాంట్ ఈస్ ద attribute that we need to check the authorization. And according to our authorization object, there is no other field. There is no any other field. So these are the authorization fields. And this one is activity. So nothing to do with this. So ఇది మనం మాన్యువల్గా ఇవ్వాల్సి వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఇది మనం మాన్యువల్గా ఇవ్వాలి కాబట్టి సో we do copy this one. So we do copy this authorization object and we just take this element 2 out. So only plant we need to check, and this is where the authorization object goes and authorization field. So ఇప్పుడు మనం ఇక్కడ plant ఉంది కదా, ఈ plant అనేది this is the field name, column name that we have in our CDSU, but this is the authorization object field name which is equivalent to validate the plant. So ఒకవేళ మనకి ఇక్కడ if we find multiple fields, we separate it with comma and we add the fields from CDSU, and accordingly we will add in the same sequence for which against the fields the authorization needs to be checked. So in our case it is works. So works is the field name, authorization field name. So ఇప్పుడు ఇక్కడ authorization field 2. So we don't have a real field that needs to be checked in the CDSU, but we have a field name which needs to check the fixed value. So ఇప్పుడు ఇక్కడ అందుకే filter field 1. So the filter field 1 is activity, and what is the filter value? Filter value is going to be 01, for example. సో ఈ 01. సో ఆ యాక్టివిటీ కోడ్స్ అని మనకు ఇక్కడ దీంట్లో డిస్ప్లే అవుతాయి. సో వాట్ యాక్టివిటీ కోడ్ మీన్స్ వాట్? సో 01, 02, 03. సో F4 అనే వాల్యూ ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ ద ఈసీసీ సిస్టమ్, బట్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ S4 సిస్టమ్. సో F4 హెల్ప్స్ అనేవి కూడా, సో దే షుడ్ నాట్ సీ ద ప్లాంట్స్, దే ఆర్ నాట్ ఆథరైజ్డ్. సో plant relevant CDSU కనుక ఫైండ్ అవుట్ చేసినారంటే there will be access control which will include this F4 and etc. సో ఒకవేళ మీరు ఈ F4 ఈ 01 ఉంది అంటే then it is perfectly fine. So you have all the authorizations, underlying authorizations including F4. If you're not having this 01, if you want to include more authorizations, so let's say you have you are suggested to provide 03 authorization. Now you need to add another line saying, okay, so along with this one, I need the F4 authorization. So now we just say or, and here we say F4. So ఇది ఇలా కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, so it is taking little time to check the syntax check. So now we can add a number of conditions here. అదే మనం ఇందాక సింపుల్ కండిషన్ మనం చూసాం కదా, ఆ సింపుల్ కండిషన్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో వీ కెన్ పుట్ ఫ్రమ్ నౌ ఇట్ ఈస్ ఆల్ అవర్ ఎక్స్ప్రెషన్స్, ఆర్ అదైనా ఉండొచ్చు, అండ్ వీ కెన్ సే ప్లాంట్ ఈక్వల్స్ టు, వీ కెన్ ఫిక్స్ ద ప్లాంట్ యాజ్ వెల్. సో నాకు ఈ ప్లాంటే కావాలి, లేదు we do have material type, right? Material type. So material type, where is the material type? We can put a fixed material type that this application needs to work on. Or if you want to put multiple material types, you can put the multiple material types. It won't give you all the material types. Or we can keep add the material types. సో ఇప్పుడు నాకు టూ మెటీరియల్ టైప్స్ నేను
యాడ్ చేయొచ్చు. So if I go back here, if I try to find any material types, I can add the material types. So material type ROH, copy, and FERT or RAH. Let me add this ROH or RAH. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇన్ని రిస్ట్రిక్షన్స్ దీనికి పెట్టాను అనమాట. సో ఒకటి ప్లాంట్ ఆథరైజేషన్ చెక్ చేయాలి 03 యాక్సెస్ అండ్ ఆల్సో F4 అండ్ మెటీరియల్ టైప్స్ ROH, RAH. సో లెట్ మీ యాక్టివేట్ దిస్ వన్. ఇప్పుడు యాక్టివేట్ చేసిన వెంటనే మనం దెర్ విల్ బి నో ఎగ్జిక్యూషన్ ఆన్ ద యాక్సెస్ కంట్రోల్. సో యూ కాంట్ ఎగ్జిక్యూట్ ద యాక్సెస్ కంట్రోల్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, దెర్ ఇస్ నో లైక్ ABAP అప్లికేషన్, దెర్ ఇస్ నో, ఇట్ కాంట్ ఎగ్జిక్యూట్ ఆన్ ఇట్స్ ఓన్. So we need to go to its parent, wherever the access control has been implemented. We need to go there and we need to execute this one to check. So ఇప్పుడు ఇక్కడ చూసారంటే, so plant authorization, obviously this is a test system, so we do have access for all the plants, okay, and material type we can see here. So ROH, and దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి select distinct values కొట్టారనుకోండి, you don't see anything else than ROH or RAH, okay. And if you want to restrict, the plant is not blank, so we can do that. Plant is not blank as well, and plant is not equal to blank, we'll say, and again. So plant bring all of them where the plant is not equal to blank, but check these authorizations. So ఇవన్నీ we are not specifying them in anywhere in the where conditions, so they are just like where conditions, but they are not where conditions. So ఇది యూస్ చేసిన ప్రతిసారి wherever, if it uses the in the ABAP program as well, never mind, but it checks for these access controls. So if you want to enable those access checks, so it is enough to make changes in the access control itself, okay. అదే ఇప్పుడు నేను I'm just going here, I'm just going to consumption CDSU. Still this is using the iMaterial base CDSU. So if I execute this one, do you see it is restricting? It's not, because this is the CDSU which has access control is not directly influencing. It is called by another CDSU. So plant, I see everything here. So ఇప్పుడు we might have a question here. So okay, that's fine. So how do I bring the same access control onto this CDSU? So now that's a good question. Now we just go here and we create access control for this one. So ఇది ఎందుకు మనం రిపీట్ చేయాలి, ఎందుకు ఇన్నిసార్లు మనం యాక్సెస్ కంట్రోల్ చెక్ చేయాలి అంటే, అండ్ వన్ మోర్ థింగ్ that is very much key. I think that is what I should tell you first. ఇక్కడ పైన అనటేషన్స్ లో యాక్సెస్ కంట్రోల్ అనటేషన్ ఉంది. ఇక్కడ ఆథరైజేషన్ చెక్ అనేది చెక్ అని ఉంది. If you look at the possible values here, okay, so ఇక్కడ నాట్ అలౌడ్, నాట్ రిక్వైర్డ్, ప్రివిలేజ్డ్, ఇలాగా ఈ టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ నాట్ రిక్వైర్డ్, నాట్ అలౌడ్ ఏది చూస్ చేసినా, సో we don't, the access control will not be influenced. Let's say if not required. So now even on this one, on this CDSU, you will see everything. So there will be no restriction, no filters applied on this particular CDSU. So the access control will not be influenced or called. You will see the data, everything. Come on, wait. So now we said not required. Access control is not required. It shouldn't bring all these data. Something is wrong. Not required or not allowed. So let's say not allowed. Okay, yeah. If you see, if we want to check
check I mean, if we want to ignore that one, if it is a custom CDSU, again, we can't go and make any changes on the standard CDSU access controls. So if we want to completely ignore the access controls, though the access control was created, then this is how we just ignore the access controls. Either change the annotation, which may or may not be likely possible, but you can always create a wrap up CDSU on top of this. And privileged only ఎందుకు అంటే, so then sometimes it will have the navigations, the associations. సో ఆ అసోసియేషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆ ప్రివిలేజ్డ్ అనేది యూస్ చేస్తారనమాట. సో ఇన్ దిస్ most of the cases we will use authorization check is check. By default it is check, and we create the access control CDSU. So there will be a small warning if you say this as check, and if you don't create access control, and there will be a warning. If you want to consider it, or if you want to ignore, you can ignore it. Not a problem. And some of the customers, they do implement their SCI checks, code inspector checks, based on this annotation. సో ఇక్కడ చెక్ పెట్టకపోయినా, లేదు చెక్ పెట్టి ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ లేకపోయినా, ఇలాంటి చెక్స్ ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద కస్టమర్. సో కస్టమర్ ఎలాగైతే వాళ్ళ కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతారో, ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ దెమ్. సో దాన్ని మనం డైరెక్ట్గా డీల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయాలి. ఇఫ్ యూ క్రియేట్ 10, some of the customers may say, if you create 10 CDSUs in the system, you must have one-to-one access controls for all those 10 CDSUs. So in that case, you might be ending up creating all those 10 access controls again. So that is according to the customer. So the functionality wise, so this everything is controlled here, and that will not be delegated. The access controls will not be delegated or carry forwarded for their upper layer CDSUs. So we need to have a CDSU again, access control on the top layer CDSU again. So ఇప్పుడు దీన్ని మాట్లాడుకున్నాం కదా. So now I'll say okay, and this CDSU, I'm going to create access control for this one, new access control, and let's create access control for consumption layer. So in this case, మనం ఎందుకు మళ్ళీ రీక్రియేట్ చేయాలి? నాకు ఆల్రెడీ అక్కడ యాక్సెస్ కంట్రోల్ ఉంది కదా, నేను మళ్ళీ అది మొత్తం మళ్ళీ ఇక్కడ కాపీ చేసుకోవాలి కదా. సో దట్స్ నాట్ వే we are going to do it. So define role with inherited conditions. So this is the template we'll be choosing anamata. So this is the way we inherit those properties. So even if you receive a change of requirement saying, okay, this is not how I need to perform my access checks, you change this one. So this is the previously said access controls not working. So now you change it. So if you have already created 10 CDSUs and 10 access controls, then if there is no feasibility to inherit those properties, then you might be ending up changing in all 10 CDSUs, and also that may result in some errors as well. So you may forget changing somewhere, or you may put some extra character or something in some other CDSU, and in the whole process it may or may not work as expected. So ఈ inherited conditions మనం యూస్ చేసాం అనుకోండి, so we can straight away inherit whatever the access controls are created for the base CDSU or the source CDSU which has the right access controls in place. So ఆ CDSU name ని మనం డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ CDSU source, what is the CDSU source? So this is the CDSU. So in our case, that is why we ensure the access controls are in the same name. ఇప్పుడు ఈ CDSU నేమ్ ని ఇచ్చాం అనుకోండి, ఈ CDSU నేమ్ ని ఇది జస్ట్ వాట్ ఎవర్ ద ప్రాపర్టీస్, వాట్ ఎవర్ ద access controls that particular CDSU has, it will adopt and it will incorporate it for the top layer, whatever the current CDSU we are using. సో ఇప్పుడు దీన్ని ఈ CDSU మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, సో వీ నీడ్ టు ఎన్ష్యూర్ వీ హ్యావ్ ద annotation, access control annotation, authorization check is enabled, otherwise it won't work. So now we have this check enabled and we do have access control in place. If we start executing this CDSU, so now it will straight away influence that and it will bring.
సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మనం ఈ CDSUలో నాట్ అలౌడ్ పెట్టాం, రైట్? It doesn't mean it will stop working for the top layers. It is an access control. You decided to ignore for this CDSU only. It doesn't mean it will completely ignore and ignore the access control, even if this has been referred in other CDSUs. So now we are covering multiple things. We are just trying out multiple things. You need to be careful situation to situation. సో ఇక్కడ దీన్ని నాట్ అలౌడ్ పెట్టినా it won't accept. I mean, it won't ignore the access control if it is being used in other CDSU. సో ఇప్పుడు దీనికి ఏంటి, మనం ఇన్హెరిటెన్స్ యూజ్ చేసాం. సో ఆ ఇన్హెరిటెన్స్ చేసిన CDSUలో ఇది నాట్ అలౌడ్ ఉంది. స్టిల్ ఇట్ వర్క్స్ ఫర్ దిస్ CDSU. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. ఓకే, అండ్ if okay, after inheriting if you want to restrict something, you can add your conditions again. Okay, so I need all the access controls that are already in place for a particular CDSU, and on top of that I need a specific condition. So in this case you can add another PFCG aspect if you want. ఓకే, సో ఈ కేసులో ఏమవుతుందంటే మనం ఈ టెంప్లెట్ ఆల్రెడీ మనం తెచ్చుకున్నాం. So while creating, we will have access to option to select the template. So ఇప్పుడు దీని పైన మనం రాయాలనుకోండి, that is where we need some little knowledge how we can write it. So all the templates. So ఇప్పుడు మనం aspect పెట్టుకోవాలనుకోండి. సో ఇక్కడ plant డైరెక్ట్ గా ఈక్వల్స్ టు మనం ఈ parenthesis ఓపెన్ చేసినాము అంటే it expects some aspect, but if we want to restrict any plant here, we can straight away implement this plant. So plant equals to 1710, for example. I'm just restricting it. So most probably there will not be any hard-coded values unless it is a common value like non-blank values only. ఇక్కడ not equal to పెట్టాం కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ తప్పితే రేర్ కేసెస్లో ఇలా యాక్సెస్ కంట్రోల్స్ రావచ్చు. బట్ we don't know. According to the customer business, there can be the hard-coded values as well. So ఇప్పుడు నేను దీన్ని యాక్టివేట్ చేశాను. సో ఇప్పుడు ఈ యాక్సెస్ కంట్రోల్ ఈ స్పెసిఫిక్ టు దిస్ CDSU. సో this is not impacted. The underlying CDSU is not impacted. It won't go in the reverse way. సో ఇప్పుడు నేను ఈ CDSUకి వెళ్ళి నేను రిఫ్రెష్ చేశాను అనుకోండి. Now it is restricted to 1710. If you look at distinct values, you don't see anything other than 1710. So this is how the access controls work in this way. సో దీన్ని మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓడేటాలో రెఫరెన్స్ చేయొచ్చు, లేదు డైరెక్ట్గా ABAP ప్రోగ్రామ్లో యూస్ చేయొచ్చు, ఎక్కడైనా యూస్ చేయొచ్చు. సో wherever you use, so this access control will be triggered in beforehand. సో ఇక్కడ ప్లాంట్ అనేది ఇది మెయిన్ మన అండర్స్టాండింగ్ అనమాట. సో ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది అంటే ఇట్ డైరెక్ట్లీ మనం యాక్టివేట్ చేసినప్పుడే ఇట్ యాడ్స్ అప్ టు ద క్వెరీ దట్ ఈస్ జనరేటెడ్ for this CDSU. So that's how whenever you just influence or call this CDSU, then it directly applies all these conditions or situations on the database itself. Okay, any questions? ఇది ఓన్లీ స్పెసిఫిక్ యూజర్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇది యూజర్ ఆథరైజేషన్ బేస్ చేసుకొని రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను యూజర్ ఎక్కడ స్పెసిఫై చేయలేదు కదా. నేను అనేది ఐ మీన్ whoever the user is, మనం యూజర్ ఐడి ఇచ్చి యూజర్ ఐడి అట్లా కంట్రోల్ చేయొచ్చు. ఇట్లా ప్లాంట్ యూజర్ ఐడి కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. అది ఎలా కంట్రోల్ చేస్తారు అంటే ద యూజర్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ CDSU ప్రొజెక్షన్. సో మీ యూజర్ ఐడి ఇక్కడ ఉండాలి. ఓకే, సో మీరు ఏదైతే ఫీల్డ్ మీరు కంట్రోల్ చేయాలనుకుంటారో ఆ ఫీల్డ్ ఇక్కడ ఉండాలన్నమాట. సో బట్ యూజర్ ఐడి డజంట్ మేక్ మోర్ సెన్స్, ఎందుకంటే ఈ యాక్సెస్ కంట్రోల్స్ అప్లై అయ్యేదే యూజర్ మీద. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను. నేను ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నాకున్న ఆథరైజేషన్స్ ఇది చెక్ చేస్తుంది.
ఈ ఆథరైజేషన్స్ నాకున్నాయా లేదా చెక్ చేస్తది. నేను ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేసినా, నేను ఫియర్ అప్లికేషన్ నుంచి ఎగ్జిక్యూట్ చేసినా, లేదా ఓడేటా అవే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినా, ఏది ఎగ్జిక్యూట్ చేసినా నాకు నా యూజర్‌కే ఈ యాక్టివిటీ నేను ఆథరైజ్డా కాదా ఈ ప్లాంట్‌ని డిస్‌ప్లే చేయడానికి. నేను ఆథరైజ్డా కాదా ఈ ప్లాంట్‌ని ప్లాంట్ వాల్యూ హెల్ప్‌లో చూడడానికి. ఓకే. అది చెక్ చేస్తది. సో, ఇక్కడ హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఉన్నాయి చూసారా? సో, దిస్ అప్లైస్ ఫర్ ఎవ్రీవన్. ఎవ్రీ యూజర్. దిస్ పార్ట్ అప్లైస్ ఫర్ ఎవ్రీ యూజర్ అండ్ దిస్ పార్ట్ అప్లైస్ ఫర్ యూజర్ స్పెసిఫిక్ లాగిన్ యూజర్. ఇలా కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చా చంగా? మామూలుగా ఇప్పుడు ఒక యూజర్‌కి యెస్. ఒక ప్లాంట్ ఆథరైజేషన్ ఉంది. ఇంకొక యూజర్‌కి ఇంకో ప్లాంట్ ఆథరైజేషన్ ఉంది. సో బేస్డ్ ఆన్ ద బే యూజర్, లాగిన్ యూజర్, వి నీడ్ టు డిస్‌ప్లే ద ఆథరైజ్డ్ ప్లాంట్స్. ఇప్పుడు సెలెక్టెడ్ బ్లాక్ చేసే పని అదే. ఓకే. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను కదా! నేను ఎగ్జిక్యూట్ చేశానంటే నా యూజర్‌కే చెక్ చేస్తదది. ఇప్పుడు వేరే యూజర్ ఓకే. నువ్వు ఎగ్జిక్యూట్ చేసావనుకో నీకు రిస్ట్రిక్షన్ ఉందనుకో అప్పుడు నీకున్న ప్లాంట్స్ డిస్‌ప్లే కావు. నీకు యాక్చువల్‌గా ఆథరైజేషన్ లేని ప్లాంట్స్ డిస్‌ప్లే నేనేం కావు. అడుగుదాం అనుకుంటే, ఇదే యాక్సెస్ కంట్రోల్‌లో ఒక్కొక్క హ్మ్. యూజర్‌కి ఒక్కొక్క ప్లాంట్ ఆథరైజేషన్ ఉంది. సో అలా ఇవ్వాలి అని ఇక్కడ మనం యూజర్ మెన్షన్ చేసి కండిషన్ బేస్డ్‌గా రాసుకోవచ్చా? మీరు మీరు అలా రాయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా. సో, ఆ ఆహా! యూజర్ లాగిన్ అయినప్పుడే వాళ్ళకి ఏం ఆథరైజేషన్స్ ఉన్నాయో అవే కనిపిస్తాయి. మిగతావి కనపడవు. ఓకే. ఓకే. యాహ్! సో, ఇది హ్మ్. యూజర్ స్పెసిఫిక్. వి డోంట్ నీడ్ టు ఎక్స్‌ప్లిసిట్‌లీ స్పెసిఫై ద యూజర్. ఓకే. 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 ఎనీ అదర్ క్వెషన్స్? సో బేసిక్‌గా మనం కంపెనీ కోడ్ అండ్ ప్లాంట్‌కి సేమ్ కైండ్ ఆఫ్ కోడ్ యూజ్ చేయొచ్చు కదా మన రిపోర్ట్స్‌లో. యెస్. సో, కంపెనీ కోడ్ అన్నీ యాహ్! ఎక్కువ ప్లాంట్ అండ్ కంపెనీ కోడ్స్ యూజ్ చేస్తారు. అవును. సో, మీరు చూసారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ పికింగ్ వన్ యాక్సెస్ కంట్రోల్. ఇప్పుడు ఇక్కడ చూసారంటే గ్రాంట్ సెలెక్ట్ ఆన్ వేర్ కంపెనీ కోడ్ యాస్పెక్ట్ పీఎఫ్‌సీజీ. సో, యాక్టివిటీ 03 ఇది స్టాండర్డ్ సిడిఎస్యులో ఉన్న యాక్సెస్ కంట్రోల్. ఓకే. లెట్ మీ చూస్ అనదర్ వన్. అకౌంటింగ్ డాక్యుమెంట్, నాట్ దిస్ వన్. బిజినెస్ పార్ట్నర్. నాట్ దిస్ వన్ యాస్ వెల్. సో, ఇప్పుడు ఇది జనరల్‌గా మనం ఇప్పుడు యాక్సెస్ కంట్రోల్ కాన్సెప్ట్ మనకు తెలుసు కాబట్టి, ఇప్పుడు ఇలా చూడగానే మనకు అర్థమైపోతుంది. ఆహా! ఓకే. సో, ఇది ఆథరైజేషన్ ఆబ్జెక్ట్. వాళ్ళు ఈ ఆథరైజేషన్ గ్రూప్ ఉంటది కాబట్టి, ఓకే. ఇది ఫీల్డ్ సిడిఎస్ నుంచి ఉంది. ఇక్కడ ఆ ఫీల్డ్ రిలవెంట్ ఈ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్‌లో ఈ ఫీల్డ్ ఉంది. దాని యాక్టివిటీ ఇది మనకు క్లియర్‌గా అర్థమైపోతది ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ అండ్ కండిషన్ ఓకే. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి అనేది అర్థమైపోతదనమాట. సో, దట్ ఈస్ వాట్ వి వాంటెడ్ హియర్. బిజినెస్ పార్ట్నర్. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసారా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఇంకొకటి నేను ఎక్కడో చూసాను. ఆహ్ సేల్స్ డాక్యుమెంట్. నో. ఇన్హెరిట్ సేల్స్ డాక్యుమెంట్ ఐటెమ్. ఇప్పుడు ఇక్కడ చూసారా? ఇక్కడ 2 ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ చెక్ చేస్తా ఉన్నారు. సో, ఇదొక ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఈస్ అనదర్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్. సో, ఇలా చూసినప్పుడు సో, దీన్ని సేల్స్ ఆర్డర్ లైన్ ఐటెమ్ నుంచి ఓకే. సో, ఇవి అప్లై అవుతున్నాయి. 2 యాస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి మనం కొత్త యాక్సెస్ కంట్రోల్ క్రియేట్ చేయాల్సి ఉంటదా? లేదంటే ఎగ్జిస్టింగ్ ఆథరైజేషన్ చెక్ చేయాల్సి ఉంటదా? సో, ఇవి కూడా అగైన్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. సో, మనం ఓకే. ఉన్నదాన్ని యూజ్ చేసుకోవాలంటే ఓకే. విల్ జస్ట్ సింప్లీ ఇన్హెరిట్. సో, దీన్ని మనం సిడిఎస్యుకి ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇది స్టాండర్డ్ కదా! నేను చేయలేనా అంటే దట్స్ నాట్ ద వే. సో, దీన్ని కూడా మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు. సో, దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇఫ్ ఎస్ఏపీ చేంజెస్ ద యాక్సెస్ ఫర్ దిస్ వన్.
Okay, and our CDSU also will reflect the same authorizations whatever SAP has implemented recently. Okay, that is where we just use this inheritance concept, access control inheritance concept అన్నమాట. ఒకవేళ ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఇంకొన్ని కస్టమ్ కావాలి, సో వాట్ ఎవర్ SAP introduces, never mind. Then on top of that we need some additional authorization checks. Yes, that's fine. So inherit this one and add the own custom conditions in your CDSU, access control CDSU. That's how we do anamata. So ikkada not only this, so there can be n number of authorization checks added on this file. So it is a oka file లాంటిది అనమాట, ఒక ఆబ్జెక్ట్ అంతే ఇది. ఇట్స్ ఎ రోల్, ఇట్స్ ఎ సిడిఎస్ యాక్సెస్ కంట్రోల్ రోల్. సో దీనిలో n number of యాక్సెస్ కంట్రోల్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ విత్ అండర్ ఆర్ కండిషన్స్. సో నేను ఒక సిడిఎస్లో చూసాను, దెర్ ఆర్ ఆల్మోస్ట్ అప్ టు 100 lines, దే ఆర్ ఓన్లీ యాక్సెస్ కంట్రోల్స్, 100 lines of access controls. So I don't remember the CDSU. If you come across those access controls, so in that case you may think adopting those, or you may think copying those few of the authorizations, and you can directly implement in your custom access control. So ఇది ఎందుకు అవసరం అవుతుంది అంటే, it is necessary to see the access controls of that particular CDSU, whatever we are going to use. Then if it is not clear in the business requirements, we may take initiation, and this is what the access controls have been implemented on this one. Are we expecting any of these access to be restricted on this particular application? We can take initiation and we can get it clarified from the consultants, or functional or business consultants. Can we skip this and in debug, like testing system లో మనము కావాలి అంటే మన debug లో సపోజ్ చేంజ్ చేసి యాక్సెస్ చూస్తాం కదా డేటా. సో సిమిలర్ వే మనం ఇక్కడ చేయొచ్చు. No,